ఓం శ్రీ మాత్రే నమః. శక్తి స్వరూపిణి, త్రైలోక్య సంచారిణి, వేదమాత, షోడశాక్షరి మంత్రానికి అధిష్టాన దేవత అయిన ఆ దుర్గమ్మకు నమస్కరిస్తూ TV9 దేవీ వైభవానికి స్వాగతం. నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ అయిన ఆ దుర్గమ్మ వివిధ అలంకారాలలో భక్తులను అనుగ్రహిస్తోంది. మరి ఇవాళ శరన్నవరాత్రి మహోత్సవాల మొదటి రోజు. దివ్య శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాల తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. బాలాదేవి అంటే ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాల్లోనూ శ్రీ బాలా మంత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మహాత్రిపుర సుందరీదేవి నిత్యము కొలువుండే పవిత్ర శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. శ్రీచక్ర అర్చనకు, శక్తి పూజకు, ఉపాసనలకు బాలా త్రిపుర సుందరీదేవి కటాక్షం కావాలి. శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో బాలా త్రిపుర సుందరీదేవి అధిదేవతగా పూజలందుకుంటోంది. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే ఆ మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని మనం పొందగలం. అందుకే శ్రీ విద్యోపాసకులు ముందుగా బాలా మంత్రాన్ని ఉపదేశంగా పొందుతారు. దసరా ఉత్సవాల్లో భక్తులు ఈ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే పూర్ణ ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.